మనం ఒక మనిషిని చూడంగానే ఎట్లా ఇల్విస్తాం? ఆయన వేసుకున్న బట్టలను బట్టి. జర సూటు బూటేసి టిక్కు టాక్ తయారైతే ఏదో కంప్యూటర్ కంపెనీలో పెద్ద కొలువు చేసినట్టున్నాడు ఈయన అని అనుకుంటాం. తెల్లగా ఇస్త్రీ చేసి నలిగిపోని కదర్ బట్టలేస్తే ఈ లీడర్ సార్కి మంచి కదర్ ఉన్నట్టున్నది అని అనుకుంటాం. తెల్ల కొట్టేస్తే డాక్టర్, నల్ల కొట్టేస్తే లాయర్, కాకి డ్రెస్ వేస్తే పోలీస్, మాషివై చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు రైతే అయి ఉంటారు. మరి ఈ వార్త చూసినాక ఈ సార్ని ఏమంటారో మీ ఇష్టం. అరే సారేసుకున్న అంగి చినిగిపోయింది, తూట్లకెళ్ళి చెయ్యి పెట్టి మరీ చూపిస్తుండు కదా. नरेंद्र मोदी जी का पॉकेट कभी नहीं फटेगा। नरेंद्र मोदी जी का कुर्ता कभी खराब नहीं दिखेगा। मगर नरेंद्र मोदी जी गरीबी की राजनीति करते हैं, फटे कपड़ों वालों की राजनीति करते हैं। నా కుర్తాకు జేబు చినిగిపోయింది, అయినా కూడా నేను వేసుకున్నా. చినిగిపోయిన బట్టలేసుకున్న మోడీ సార్ను ఎప్పటికీ చూడలేరని చెప్తుండు. అంటే మోడీ సారు సూటు పుట్టేసుకుంటాడు, నేను చినిగిపోయిన బట్టలు కూడా వేసుకుంటా అని గరీబ్ తనమంతా పబ్లిక్ చూపిస్తున్నట్టుండు ఒక మీటింగ్ లా. మరి గీ తమాషా చూసినాక మోడీ సార్ భక్తులు ఊకుంటారా? అయ్యో పాపం, యువరాజు తాన పైసలు లేనట్టున్నాయి, తలా ఇన్నేసి కొనిద్దామని ఒగలు, సపరేట్ గాలి మోటార్లు వస్తుంటే చినిగిపోయినట్టున్నదని ఇంకొగలు, బట్టలకు పైసలు లేవు గాని బయట దేశాలలో తిరిగొస్తందుకున్నాయా అని నలుగురు 40 తీర్ల పంచులేస్తుండ్రు. చిత్రం కాకుంటే మోడీ సార్ ఎలువడి ముద్దుగలేదని చెప్తాందుకు బట్టలు చింపుకోవాలా? మంచి బట్టలు వేసుకునే స్తోమత ఉండి కూడా చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఎవ్వరు నమ్ముతారు సారు? షెడ్డి జారిపోయే బుడ్డ పోరడు కూడా ఎక్కిరిస్తాడు.